కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లా నుంచి సముద్రం ద్వారా 1 గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నవంబర్ 29న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టెల్లా షిప్ను పరిశీలించిన తర్వాత 5 విభాగాల అధికారులు బృందంగా ఏర్పడి 12 గంటల పాటు స్టెల్లా షిప్లోని 5 కంపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12 శాంపిల్స్ సేకరించారన్నారు. షిప్లో దాదాపు 4,000 టన్నుల బియ్యం ఉండగా వాటిలో 1,320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధారించామని తెలిపారు. ఈ షిప్ ద్వారా సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని, వాళ్ళు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. 1,320 టన్నుల బియ్యాన్ని వెంటనే షిప్ నుంచి అన్లోడ్ చేయించి సీజ్ చేస్తామని, కాకినాడ పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం 12,000 టన్నులు ఉన్నాయి. వాటిలో ఎక్కడా పీడీఎస్ బియ్యం లేవని నిర్ధారించుకున్న తర్వాతే లోడింగ్కు అనుమతిస్తామన్నారు. కాకినాడ యాంకేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టులో కూడా మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని, షిప్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, నిజాయితీగా బియ్యం వ్యాపారం చేసే వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వ్యాపారులు కూలీలు భయపడాల్సిన అవసరం లేదని కాకినాడ కలెక్టర్ స్పష్టం చేశారు.